నిత్య నివాసములో ఉన్న మనము ఏమి పొందుకుంటాము, ఏమిటి ఆ నిత్య నివాసములో ఉన్న వాగ్దానం ఏమిటి అన్న విషయాన్ని ఈరోజు మనం చూడబోతున్నాం. అటైనింగ్ ఇటర్నల్ రెస్ట్ అంటారనమాట. ఆ నిత్య నివాసములో మనం పొందుకునేది ఏంటి? నిత్యమైన శాశ్వతమైన విశ్రాంతి. ఆ విశ్రాంతిని గూర్చిన విషయాలు మనం ఈరోజు చూడబోతున్నాము. దానికి సహాయకరముగా హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 1 నుండి ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందము. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను గాని వారు వినిన వారితో విశ్వాసము గలవారే కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. కాగా జగత్తు పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయి ఉన్నను. ఈ విశ్రాంతిని గూర్చి నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. మరియు దేవుడు 7వ దినమందు తన కార్యములన్నింటినీ ముగించి విశ్రమించెను అని 7వ దినము గూర్చి ఆయన ఒక చోట చెప్పి ఉన్నాడు. ఇదియోగాక ఈ చోటనే వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని చెప్పి ఉన్నారు. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదరన్న మాట నిశ్చయము గనుక ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు గనుకను నేడు మీరు ఆయన మాట వినిన యెడల మీ హృదయములను కఠినపరచుకొనకుడని వెనుక చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తరువాత దావీదు గ్రంథములో నేడని ఒక దినము నిర్ణయించుచున్నాడు. యెహోషువ వారికి విశ్రాంతి కలుగజేసిన యెడల ఆ తరువాత మరి ఒక దినము గూర్చి ఆయన చెప్పకపోవును. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడునో పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదము. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మ దేహములను కీళ్లను మూలుగలను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు. మనము ఎవనికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపా సింహాసనము యొద్దకు చేరుదము. ఇశ్రాయేలీల యాత్ర గురించి వారు అని సంబోధిస్తూ ఇశ్రాయేలీలు 40,000 మంది ఐగుప్తుల నుండి బయటికి వచ్చారు. అయితే వచ్చిన వీరందరూ అనేక సార్లు మోషే మాటకు లోబడలేదు, దేవుని మాటకు లోబడలేదు. తిరుగుబాటు చేస్తూ చాలామంది అటు తప్పిపోయారు, ఇటు వెళ్ళిపోయారు. అలాగా చివరికి దేవుడు వాగ్దానము చేసిన ఆ వాగ్దాన భూమిలోకి ఎంటర్ అయింది ఎంతమంది అండి? 40,000 మందికి. అంటే కేవలం ఆ రోజుల్లో 40,000 మంది అంటే కేవలం అందరూ పిల్ల పెద్దలతో కౌంట్ చేసిన వారు కాదు. కేవలం 40,000 మంది పురుషులు, వారి భార్యలు, వారి బిడ్డలు, వారి పశువులు, గొర్రెలు, పనివారు, పనికత్తెలు, ఇంకా గొర్రెలను మేపేవారు, వాళ్ళందరూ చూసుకుంటే ఇంకెన్ని లక్షల కోట్ల మంది ఉన్నారో మనకు తెలియదు. కానీ వీరందరిలో ఇన్ని లక్షల మందిలో ఎంతమంది చేరుకున్నారంట దేవుని వాగ్దాన భూమికి? ఆ రోజుల్లోనే ఆ పరిస్థితి మన పితరులు. ఏమండి? అందుకే దేవుడు ఆ సందర్భాన్ని వాడుకుంటూ భక్తుడిని ఇక్కడ ఆయత్తపరిచి ఈ వాక్యాలు
మన కొరకు రాయించారు. ఎందుకు? ఎంతమంది వాక్యము వింటున్నారే, ఈ విని చూడండి, వారికి ప్రకటింపబడినట్లు మనకును, 2వ వచనం 4:2లో ఆ మాటే ఉంది. వారికి ప్రకటింపబడినట్టు మనకును సువార్త ప్రకటింపబడెను కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. ఈ విన్న వాక్యములో నిష్ప్రయోజనము అయిపోవటం దేవునికి ఇష్టం లేదు. ఎందుకు? ఈ విన్న వాక్యానుసారమైన జీవితము, ఈ భక్తి ఎలా, మనం భక్తిలో విశ్వాసములో ఎలా నిలబడతామండి? దానికి ఇప్పుడు ఆత్మకు ఆహారం ఏమిటి? దేవుని వాక్యంలో ఉన్న ఆ విశ్రాంతిని, అందులో ఉన్న ఆ నెమ్మదిని, ఆ విశ్రాంతిని, లేకపోతే ఆ పీస్ అంటారు, ఆ శాంతిని మనము అలవాటు చేసుకోవాలి. వాక్యము మన ఆత్మకు, మన శరీరానికి మనం ఆహారం తీసుకున్నప్పుడల్లా, పానీయం తీసుకున్నప్పుడల్లా మనం అదే జ్ఞాపకం చేసుకోవాలి. అరే, నా శరీరం కొరకు నేను ఎంత ఆలోచించుకొని ఈ ఆహార పానీయాలు తీసుకుంటున్నానే, మరి నా ఆత్మకు నేను ఈరోజు ఏం ఆహారం ఇచ్చాను, ఏం పానీయం ఇచ్చాను అని మనల్ని మనమే పరీక్ష చేసుకోవాలి. అందుకే అక్కడ భక్తుడు చాలా స్పష్టంగా రాశాడు, ఏంటి? ఇచ్చిన ఈ వాగ్దానములో నుండి మీరు పడిపోతారేమో. ఈ వాగ్దానము పొందకుండా, ఏంటంటే ఆ వాగ్దానము, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదాము. ఆయన కుమారులను ఎవరిని పిలుస్తారని విన్నాం. ఎవరైతే ఆయన వాక్యములో నిజముగా నిలబడతారో వారే కుమారులై ఉంటారు. వారినే దేవుడు ఆయన గృహములోనికి స్వీకరిస్తాడు అన్న మాటను మనం యోహాను సువార్త 8వ అధ్యాయంలో నుండి చూసాం. అవునండి, అదే వాగ్దానము, దాని కంటిన్యూషనే ఈ మాట. ఏంటి? విశ్రాంతి. ఎక్కడ దొరుకుతుందండి విశ్రాంతి? ఏమండి, మనం రెస్ట్ తీసుకోవాలనుకుంటే ఎక్కడికి వెళ్ళి తీసుకుంటాం? ఉద్యోగంలో రెస్ట్ తీసుకోవచ్చా? బయట మార్కెట్లో రెస్ట్ తీసుకోవడానికి ఉంటుందా? ఇంకేదైనా పని మీద వెళ్తే అక్కడ రెస్ట్ తీసుకోవడానికి ఉంటుందా మనకి? మరి ఎక్కడ మనం రెస్ట్ తీసుకునేది? గృహానికి వెళ్తాము. మరి ఈ 70 ఏళ్ళు, ఈ 60 ఏళ్ళు చక్కగా నిద్రపోతూ హాయిగా విశ్రాంతి తీసుకొని గృహము దగ్గరే ఉండి మనం విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాము. మరి మన ఆత్మకు విశ్రాంతి ఎక్కడుందంట? దేవుని యొద్ద ఉంది. ఆ దేవుని యొద్ద ఆయన నిత్య నివాసంలోనికి ఎంటర్ అవ్వాలంటే ఒక టికెట్ కావాలి. ఆ టికెట్ ఏంటి? ఆయన వాక్యములో, ఆయన విశ్రాంతిలో నిజముగా నిలబడి ఉన్నవారికే ఆయన గృహాన్ని, ఆయన నివాసము ఇస్తాను అని ఆయన చాలా స్పష్టంగా యోహాను సువార్తలో స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారే చెప్పారు. ఇక్కడ ఈ హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు కూడా అదే చెప్తున్నాడు. మీలో ఎవడైనాను ఒకవేళ ఆ విశ్రాంతి పొందుకొనలేక పడిపోతారేమో అని, చూడండి, ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందాము. మనం బ్రతికినన్నాళ్ళు ఆ భయము కలిగి మనం ఉండాలంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నానండి. చూడండి, మళ్ళీ కూడా చదువుతాను. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుమను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనాను ఒకవేళ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందాము అంటున్నాడు అనమాట. భక్తుడు మనకి హెచ్చరిస్తున్నాడు. ఏమని? నానాటికి మనము ఈ వాగ్దానము, ఏంటి వాగ్దానము? నిత్య నివాసములో ఆయనతో మన ఆత్మలు సేద తీరాలి, ఆయనతో సంతోషించాలి, ఆయన నిత్య నివాసములో నిత్య విశ్రాంతిలోనికి మనము కూడా వెళ్ళాలని మన ఆత్మలకు మనము ఆహారము పెడుతూ మన ఆత్మలకు అటువంటి ఎక్సర్సైజ్ మనము ఇవ్వాలి. ఏంటి ఆ ఎక్సర్సైజు? వాక్యం. అదే చెప్పాడు అక్కడ. అందుకే వారికి అంటే మన పితరులైన ఇశ్రాయేలీలకు కూడా విశ్వాసమును గూర్చిన వాక్యములో అనేకము ప్రకటింపబడినను వారు విని ఉండలేదు గనుక వారు ఆ వాగ్దాన భూమిలోనికి ప్రవేశింపలేకపోయారు. మరి అదే పరిస్థితి మనకు కూడా వచ్చేస్తుందేమో. దయచేసి అక్కడ దేవుడు కోపం వచ్చి ఇశ్రాయేలీల మీద అంటాడు, వీరెవ్వరూ నా మాట వినలేదు కనుక వీరు నా విశ్రాంతిలోనికి ప్రవేశింపకుండా నేను వీరిని శపిస్తున్నానని కీర్తనల గ్రంథము 95వ అధ్యాయము 11వ వచనంలో మనకు ఆ మాట కనబడుతుంది. నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పిన మాట అనుసరించి విశ్వాసులమైన మనం ఏం కలిగి ఉండాలంట? ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. అది ఈ రెస్ట్లో ఉన్న సంతోషం ఎవరికి అర్థమవుతుందంటే
నిజంగా ఆయన మీద ఆధారపడము, లేకపోతే ఆయన దగ్గర సేద తీరటము, లేకపోతే నీ ప్రతి పరిస్థితిలో నీవు దేవునితో సహవాసము కలిగి ఉన్నప్పుడే ఈ వాక్యం యొక్క గూఢార్థము మనకు అర్థమవుతుంది. ఎప్పుడు అర్థమవుతుంది? దేవుని మీద ఆనుకోవడం మనం నేర్చుకోవాలి. ఆయన మీదే మన సంపూర్ణ భారమును వేయటం మనము నేర్చుకోవాలి. అప్పుడే మనకు ఈ విశ్రాంతిలో ఉన్న మాధుర్యం ఏమిటో మనకు అర్థమవుతుంది. అదే కదా దేవుడు కూడా ఏం చేశాడు? 6 దినములు సృష్టి అంతటిని సృష్టించేసి 7వ దినము ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. ఎవరి దగ్గర? ఎవరిలో విశ్రాంతి? దేవునిలో. నీకు రక్షణ ఇచ్చి, నిన్ను కాపాడుకొని, నిన్ను ప్రేమించి, నిన్ను చేరదీసి ఆయన నిత్య నివాసములో చోటిచ్చిన ఆ దేవునిలో నీవు విశ్రాంతి పొందుకోవాలంట. ఇంకా వేరే చోట ఎక్కడ మనకి విశ్రాంతి అనుకున్నది విశ్రాంతి కాదు, సమయం వేస్ట్ చేసుకోవడం తప్ప మరి అక్కడ ఏమీ కూడా ఉండదు. అదంతా కూడా నిష్ప్రయోజనమే. అయితే చూడండి 6-7 వచనాలు చూసుకొని మనం కిందకి వెళ్దాం. ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురన్న మాట నిశ్చయము గనుక ముందు సువార్త వినిన వారు అవిధేయత, ఇదంతా మనకి అది ఇశ్రాయేలీల గురించి చెప్తున్నాడు అనమాట. ఎవరో కొందరు ఖచ్చితంగా వెళ్తారు. అయితే ముందు విన్నవారు ఏం చేశారు? వారు అవిధేయత వలన వారు ప్రవేశింపలేకపోయారు అని దావీదు భక్తుడు కూడా చేశాడు. మరి వారు ఆ ఇశ్రాయేలీలకు విశ్రాంతి ఎవరి ద్వారా కలిగిందంట? యెహోషువ వారికి విశ్రాంతి చేసిన ఎడల ఆ తరువాత మరి ఒక దినమును గూర్చి ఆయన చెప్పకపోవును. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి ఏంటంట? నిలిచి ఉన్నది. దేవుని ప్రజలు అంటే ఆయన వాక్యమును వింటూ, ఆయన వాక్యమునకు లోబడుచు, ఆయనకు నిత్యము నమ్మకముగా ఉండి, ఆయన ఆజ్ఞలను గైకొనుచు, ఆయన వాక్యములో నిలబడిన నీకు నాకు వాక్యములు వింటూ దాన్ని నిష్ప్రయోజనం కానియకుండా వాక్యాన్ని మనం ఎక్సర్సైజ్ చేయడం నేర్చుకోవాలి. ఎలా ఎక్సర్సైజ్ చేస్తామండి? విన్న వాక్యాన్ని మనం నెమరు వేసుకోవాలి. వాక్యానుసారమైన జీవితం మనం కలిగి ఉండడం చాలా చాలా ప్రాముఖ్యం. ఎందుకు? ఏ రోజు ఎవరికి ఇన్విటేషన్ వస్తుందో తెలియదు. మరి ఆ చివరి గడియ వరకు ఆయనతో నమ్మకంగా ఉండటము చాలా ఇంపార్టెంట్. అక్కడ అదే చెప్తున్నాడు. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకనగా తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము, దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును అదంట. మనము భూమి మీదకి కొన్నాళ్ల మట్టుకే పిలువబడ్డాము. మనం యాత్రికుని ప్రయాణం పుస్తకం చదివితే మీకు అర్థమైపోద్ది కదండి. ఆ యాత్రికుని పుస్తకంలో మనకు కనబడతారు, చాలామంది కనబడతారు. మన ప్రయాణమేనంటే ఇదంతా కూడా కేవలము ప్రయాణము, ట్రావెలింగ్. ఒక చోట నుంచి ఒక చోటకి గమ్యం చేరే వరకు మనం ప్రయాణం చేస్తూనే ఉండాలి. అక్కడ అదే చెప్తున్నాడు. తన కార్యములని ఈ గమ్యంలో కొన్ని గోల్స్ ఉంటాయి, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఇవన్నిటినీ, ఇంటి బాధ్యతలను, భక్తి బాధ్యతలను, మన బాధ్యతను, మన ఆత్మకు ఇవ్వవలసినవన్నిటినీ ఇస్తూ మన భక్తిని కాపాడుకుంటూ నానాటికి ఆయనకు మనము సమీపమవుతూ ఉండాలి. చివరికి మన రేస్ని మనం ముగించాలి. ఇప్పుడు ఎండ్ చేయడము, కంప్లీట్ చేయటానికి తేడా ఉంది. ముగించడానికి, ఆపివేయటానికి, ఎండ్ అంటే ఆపివేయటానికి, ముగించడానికి తేడా ఉంది. అవునండి, మన రేస్ని ఆపేయడానికి, ముగించడానికి తేడా ఉంది. ముగించడం అంటే ఏంటి? తన కార్యములన్నిటినీ చేసి ముగించాడు. ఎండ్ అంటే ఏంటి? సగంలో ఆపేసి దాన్ని అలా అర్ధంతరంగా ఎటు కాకుండా అలా వెళ్ళిపోతాం. అది కాదుగా దేవుడు దానికోసం మనల్ని పిలవలేదు. పౌలు భక్తుడు చక్కగా రాశాడు, నా విశ్వాసమును నేను కాపాడుకుంటేనే నా పరుగు నేను కడముట్టించి తిని. మన విశ్వాసంలో కూడా మనము ఆ ధైర్యము కలిగి ఉండాలి. నేను చివరి వరకు నా పరుగును నేను కడముట్టిస్తాను, అప్పటి వరకు దేవునితో నేను నమ్మకంగా ఉంటాను అని అనుదినము మనము ప్రార్థన చేసుకోవాలి. దేవుడిచ్చిన ఈ వాగ్దానమును పట్టుకొని మనము అనునిత్యము ఆయనకు మనము స్తుతులు చెల్లించుకోవాలి. ఎందుకంటే ఇది అందరికీ ఉన్న వాగ్దానము కాదండి. ఎవరైతే ఆయనలో నిలబడి ఉన్నారో వారికి మాత్రమే ఆయన ఇచ్చే వాగ్దానం. అందుకే ఆ వాక్యములో నిలబడాలని భక్తుడు ఇదంతా అయిపోయిన తర్వాత చివరిగా చక్కగా రాశాడు. ఏంటి?
ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదే, రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టం ఏదీ లేదు. మనం ఎవనికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తము మరుగులేక తేటగా ఉన్నది అంటున్నాడు. అంటే ఏం చెప్తున్నాడంటే ఈ వాక్యంలో మనము నిలబడటము చాలా అవసరము. ఎందుకంటే దేవుని వాక్యము రెండంచుల వల్ల ఏ ఖడ్గము కంటే చాలా వాడి అయినది అంటున్నాడంటే మన హృదయములలోకి, మన మూలుగులలోనికి కూడా చొచ్చుకుపోయి మన హృదయాంతరంగములలో నీ ఇరుగు పొరుగు వారు, నీ తల్లిదండ్రులు, నీ భార్య, నీ భర్త, నీ బిడ్డలు, నీ బంధువులు, నీ కుటుంబీకులు ఎవ్వరూ చూడలేని వాటన్నిటిని ఎవరు చూస్తున్నారంట? మనము ఎవనికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో వానికి సమస్తము చాలా క్రిస్టల్ క్లియర్, తేటగా, అంటే ఏంటి, చాలా క్లియర్గా కనబడుతున్నది. కాబట్టి అటువంటి దేవునికి మనం ఎలా ఉండాలంట? మన ప్రధాన యాజకుడు ఎట్టి రీతిగా అయితే ఆయన పనిని ముగించుకొని తండ్రి విశ్రాంతిలోకి చేరిపోయాడో ఆయనే మనకి మాదిరి గనుక ఆ యేసుక్రీస్తు ద్వారా ఈ వాక్యమందు నిలబడి నీవు నేను కూడా ఆ నిత్య నివాసములోనికి, ఆ విశ్రాంతిలోనికి ప్రవేశించాలి అని ఆయన కోరుకుంటున్నాడు. అట్టి కృప దేవుడు నీకు నాకు దయచేనుగాక.